మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. కీలకమైన SIPB 2 సమావేశాల్లో ఆమోదం తెలిపిన పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అమరావతి అథారిటీలో ఆమోదించిన పలు అంశాలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఐటీలో కీలకమైన 4 పాలసీలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాజధానిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ అంశంపై మరోసారి చర్చ జరిగే ఛాన్స్ ఉంది. ఇదే క్రమంలో ఈ నెల 25 నుండి 30 వరకు సీఎం నేతృత్వంలోని బృందం సింగపూర్ పర్యటనపై చర్చించనున్నారు. అటు అమరావతిలో నిర్మాణాలపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. ఇదే క్రమంలో CRDA అథారిటీలో ఆమోదించిన పలు ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఇక అమరావతిలో నీరుకొండపై NTR విగ్రహం ఏర్పాటుపైన చర్చ జరిగే అవకాశం ఉంది. నాలా చట్టంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బిల్డింగ్ ఫినలైజేషన్ స్కీమ్, ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్లకు ఆమోదం తెలపనుంది. దీని వలన నిర్మాణ రంగం ఊపందుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ఆయా సంస్థలకు నిధులు కూడా సమకూరే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆ కేబినెట్ సమావేశం మరికొద్ది సేపట్లో జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర మంత్రులందరూ కూడా ఆ రాజధాని ప్రాంతం చేరుకున్నాడు. విజయవాడ, గుంటూరు వివిధ ప్రదేశాలలో మంత్రులు ఇప్పటికే చేరుకున్న పరిస్థితి. మరికొద్ది సేపట్లో రాష్ట్ర సచివాలయంలో సీఎం పేషీలో జరగనున్న ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి ఆ శాఖల యొక్క ముఖ్య కార్యదర్శులతో పాటు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలాగే ఆ లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా మరికొద్ది సేపట్లో కేబినెట్ సమావేశానికి చేరుకోనున్నారు. ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి కూడా ఆ కీలకంగా రాష్ట్ర రాజధాని అభివృద్ధి అలాగే రాష్ట్రంలో పలు అభివృద్ధి సంస్థలకి కీలకంగా భూ కేటాయింపులతో పాటు రాజధాని రెండో దశ ల్యాండ్ పూలింగ్ పై ప్రధానంగా చర్చ జరగనున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆ చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశానికి సంబంధించి అధికారులు అయితే పూర్తి సన్నిద్ధం అయ్యారు. పూర్తిగా కేబినెట్ సమావేశానికి సంబంధించి మీటింగ్ మొత్తం కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా పెట్టుబడులకు ప్రధాన ద్వారంగా ఆంధ్రప్రదేశ్ పెట్టాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి ప్రధానంగా చూసుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో కీలకమైన SIBP 2 సమావేశాలకు సంబంధించిన ఆమోదం తెలిపిన పెట్టుబడులకు ఆ రాష్ట్ర కేబినెట్ అయితే ఆమోదం తెలపనుంది. అమరావతి అథారిటీలో ఆమోదించిన పలు అంశాలకు సంబంధించి మంత్రివర్గం అయితే కీలకమైన పనులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అభివృద్ధి దిశతో పాటు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ కీలకంగా ముందుండే విధంగా కూడా ఆ ఎన్డీఏ కూటమి అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి కేంద్రం నుంచి సహకారాలు అందిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అభివృద్ధి మంత్రమే ధ్యేయంగా అడుగులకు ముందుకేసుకుంటూ వెళ్తున్న సమయంలో ఐటీలో కీలక పాలసీలకు అయితే ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానమైన చర్చ జరగనుంది. ఐటీ పాలసీలకు సంబంధించి 4 పాలసీల దాకా ఆ దగ్గర ఆమోదం తెలిపే అవకాశాలున్న ఆ పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఆ ఔటర్ రింగ్ రోడ్డు గాని, రాజధాని ప్రాంత నిర్మాణాలు గాని, అలాగే ఆ భవిష్యత్తులో రానున్న పలు భారీ ప్రాజెక్టులకు సంబంధించి, భారీ పరిశ్రమలకు సంబంధించి కూడా ఆ ల్యాండ్ పూలింగ్ రెండో దశ కావాలని రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ఇప్పటికే నిర్ణయించింది, ఆమోదం తెలిపింది. ఈ మేరకు జీవో కూడా రిలీజ్ చేసి ల్యాండ్ పూలింగ్ కూడా మొదలు పెట్టిన పరిస్థితి ఉంది. అయితే రాజధాని రెండో దశ ల్యాండ్ పూలింగ్ అంశంపై మరొకసారి చర్చ జరిగే కార్యక్రమం ఉన్నట్లు తెలుస్తా ఉంది. రాజధాని రెండో దశ ల్యాండ్ పూలింగ్ ఎంత మడుకు వచ్చింది, ఎక్కడెక్కడ రైతులు సన్నసిద్ధంగా ఉన్నారు, ఎక్కడైనా ఏదైనా ఆర్థికంగా ఇబ్బందులకర పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అనే దాని మీద కూడా ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. అలాగే ఆ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దీని గురించి రెండో దశ ల్యాండ్ పూలింగ్ గురించి ఆ రాష్ట్ర కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరిపి దాని గురించి వివరణ ఇచ్చే పరిస్థితి అయితే కనపడతా ఉంది. అలాగే ఈ నెల 25వ తారీఖు నుండి చంద్రబాబు నాయుడు ఆ బృందం సింగపూర్ పర్యటన వెళ్లనున్నారు. ప్రధానంగా పెట్టుబడులు అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడే విధంగా కూడా ఈ యొక్క సింగపూరు పర్యటన ఉండనుంది. దాదాపుగా ఈ నెల 25 నుంచి 30వ తారీఖు వరకు కూడా
చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. సింగపూర్ పర్యటన నుంచి వచ్చేలోపు రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, భారీగా పరిశ్రమలు తీసుకొచ్చే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తా ఉంది చంద్రబాబు నాయుడు బృందంతో. అయితే ముఖ్యంగా అమరావతిలో నిర్మాణాలపై కూడా ఆ రాష్ట్ర కేబినెట్ ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే నిర్మాణాలతో పాటు ఏదైతే 2 ఐకానిక్ టవర్స్ గా నిర్మాణాలు చేపడుతున్నారో ఈ 2 ఐకానిక్ టవర్స్ ఆ నిర్మాణం గురించి కానీ, దాని వ్యయం గురించి కానీ, దాని యొక్క ప్రస్తుత పరిస్థితుల గురించి కూడా మంత్రి నారాయణ ఆ కేబినెట్ లో వివరించనున్నారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు ఒక పక్క చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా శరవేగంగా నిర్మాణం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం జరుపుతున్న ఐఏఎస్, ఐపీఎస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, అలాగే ముఖ్య కార్యదర్శులకు సంబంధించిన క్వార్టర్స్ కానీ, అలాగే సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన క్వార్టర్స్ నిర్మాణ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. శరవేగంగా జరుగుతున్న క్రమంలో ఆ యొక్క పనులు ఎంత మటుకు వచ్చాయి అనే దాని మీద, నిర్మాణాల మీద కూడా ప్రధానంగా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దీనికి సంబంధించి వివరణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా సిఆర్డీఏ అథారిటీలో ఆమోదించిన పలు ప్రతిపాదనలకు సంబంధించి ఆ మంత్రివర్గం ఆమోదం తెలుపుతుంది. ఇప్పటికే సిఆర్డీఏకి సంబంధించి ఆ 2వ దశ ల్యాండ్ పూలింగ్ కి సంబంధించి ఇప్పటికే సిఆర్డీఏ ఆ పనులు ప్రారంభిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే సిఆర్డీఏలో అథారిటీ ఆమోదించిన ఆ పనులు మొత్తానికి కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రతిపాదనలు మంత్రివర్గం అయితే మరొకసారి ఆమోదం తెలుపనుంది మిగతా పనుల మీద. అలాగే అమరావతిలో నీరుకొండ గ్రామంలో ఆ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు పైన కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి సంబంధించి పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో ప్రధానంగా ఏర్పాటు చేసిన భారీ విగ్రహాల కంటే ఇంకా పెద్ద సైజులో నీరుకొండ గ్రామంలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సమీపంలో ఎన్టీఆర్ ది భారీ విగ్రహం ఏర్పాటు పైన కూడా ప్రధానంగా ఈ కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం వస్తుంది. అలాగే ముఖ్యంగా బిల్డింగ్ ఫినలైజేషన్ స్కీము, ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీములకు సంబంధించి కూడా ఆ మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. ఇప్పటికే బిల్డింగ్ ఫినలైజేషన్ స్కీమ్ గురించి గత కొన్ని రోజులుగా కూడా నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో ఫినలైజేషన్ స్కీమ్ కింద ఆ బిల్డింగ్స్ కు సంబంధించి ఆ యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలని కానీ, దీనికి సంబంధించి ప్రతిరోజు ఆ వర్క్ షాప్ లాగా నిర్వహించి దీని మీద సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి. అలాగే ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీములకు సంబంధించి కూడా ఈ 2 ప్రధానంగా ఆ మంత్రివర్గం ఫస్ట్ సమీక్ష సమావేశం నిర్వహించి అనంతరం కూడా ఆమోదం తెలపనట్లు కూడా తెలుస్తుంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా నిర్మాణ రంగం అయితే భారీ ఎత్తున ఊపందుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే దీంతో పాటు ఆయా సంస్థలకు సంబంధించి నిధులు కూడా సమకూరే అవకాశాలు కూడా ప్రధానంగా ఉన్న నేపథ్యంలో దీని మీద కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే మరికొద్ది సేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ యొక్క రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి సంబంధించి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కూడా చేరుకున్నట్లు మనకి తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.